వృశ్చిక రాశివారు ఈ వీడియో చూసే ముందు ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఇది సాధారణంగా రోజూ వినే జాతకం కాదు. ఇది మీ జీవితంలో చాలా కాలంగా దాచిపెట్టబడిన నిజాలను బయటకు తీసుకొచ్చే సందేశం. మీ జీవితంలో త్వరలో ఒక వ్యక్తి నిజస్వరూపం పూర్తిగా బయటపడబోతోంది. మీరు ఎప్పుడూ ఊహించని భారీ మార్పులు మొదలవబోతున్నాయి. మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి చెప్పే మాటలు వింటే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఆ మాటలతోనే మీ జీవిత దిశ మారబోతోంది. ఈ వీడియో మీకు ఇప్పుడే కనిపించిందంటే అది యాదృచ్ఛికం కాదు. మీరు ఈ క్షణంలో ఈ మాటలు వింటున్నారంటే దాని వెనుక ఒక దైవ సంకేతం తప్పకుండా ఉంది. ముఖ్యంగా ఒక విషయం, ఈ వీడియోను మీరు చూస్తున్న ఈ సమయానికి ఎక్కడైనా ప్రశాంతమైన చోట కూర్చోండి. మనసును పూర్తిగా శాంతిగా పెట్టుకొని ఏ ఆలోచనలు లేకుండా వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు మీ జీవితానికి నేరుగా సంబంధించినవి. ప్రత్యేకంగా ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ఈ జాతకంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో, ఎందుకిప్పుడు మీ జీవితంలో ప్రభావం చూపబోతున్నారో ఈ వీడియో చివరి వరకు వింటేనే పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పటికే మీరు మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు అవసరమని అనిపిస్తే షేర్ చేయండి. ఇది ఇంకొక వృశ్చిక రాశి వ్యక్తి జీవితాన్ని మార్చవచ్చు. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ వీడియోలు మీకు మిస్ కాకుండా నేరుగా చేరుతాయి. ఇది చాలా ముఖ్యమైన మాట. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివర్లోనే ఉన్నాయి. ఇప్పుడు వృశ్చిక రాశివారి జీవితంలో ఏం జరగబోతోందో లోతుగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి జీవితంలో దాగి ఉన్న నిజం. ఇప్పటివరకు ఎందుకిలా జరిగింది? వృశ్చిక రాశివారు ఈ జన్మలో సులభమైన జీవితం కోసం పుట్టలేదు. మీ జీవితం ఎప్పుడూ పరీక్షలతోనే నడిచింది. చిన్న వయసు నుంచే మీరు అనుభవించిన పరిస్థితులు, బాధ్యతలు, మానసిక ఒత్తిళ్లు ఇతర రాశివారి కంటే ఎక్కువగా ఉంటాయి. మీరు ఎందుకిలా బాధపడుతున్నారో మీకే అర్థం కాని సందర్భాలు చాలా వచ్చాయి. మీరు నిజాయితీగా ఉన్నా, నేరుగా మాట్లాడినా ఇతరులు మీని తప్పుగా అర్థం చేసుకున్నారు. మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నారు. మీరు నమ్మిన వాళ్లే ఎక్కువగా మిమ్మల్ని గాయపర్చారు. దీనికి కారణం మీ రాశిపై ఉన్న గ్రహ ప్రభావాలు మాత్రమే కాదు, మీ గతజన్మ కర్మబంధాలు కూడా. వృశ్చిక రాశివారు లోతుగా ఆలోచించే స్వభావం కలవారు. పైకి నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు, సందేహాలు, బాధలు దాచుకుంటారు. మీరు ఇతరుల కోసం ఎన్నో త్యాగాలు చేసినా మీకోసం మాత్రం ఎవరూ నిలబడలేదనే భావన మీలో బలంగా ఉంటుంది. ఈ సంవత్సరం చివరి భాగంలో మీ జీవితంలో ఒక నిజం పూర్తిగా బయటపడుతుంది. ఇప్పటివరకు మీరు అనుకున్నది ఒకటైతే వాస్తవం మరోలా ఉంటుంది. ఈ నిజం మీకు మొదట బాధ కలిగించవచ్చు, కానీ అదే నిజం మీ జీవితానికి విముక్తినిస్తుంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో స్పష్టంగా అర్థమయ్యే సమయం ఇది. మీ జీవితంలో జరిగిన ప్రతి నష్టం, ప్రతి కన్నీటి వెనుక ఒక కారణం ఉంది. దేవుడు మీని విరిచేందుకు కాదు, బలంగా మార్చేందుకు ఈ మార్గంలో నడిపించాడు. ఇప్పుడివరకు మీరు ఓపికతో ఎదుర్కొన్న ప్రతి సమస్య ఇప్పుడు మీకు శక్తిగా మారబోతోంది. ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పాత్ర, నిజస్వరూపం బయటపడే క్షణం. వృశ్చిక రాశివారి జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి ఉన్నాడు లేదా ఉండబోతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఎం అక్షరంతో మొదలవుతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో కీలకమైన పాత్ర పోషించాడు. మీరు అతనిపై లేదా ఆమెపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. కొందరి విషయంలో ఈ వ్యక్తి కుటుంబ సభ్యుడై ఉండవచ్చు, కొందరి విషయంలో స్నేహితుడై ఉండవచ్చు, మరికొందరి విషయంలో ప్రేమ సంబంధం కావచ్చు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఉన్నప్పుడు మీరు మీ మనసును పూర్తిగా తెరిచారు. మీ బాధలు, మీ భయాలు, మీ కలలు అన్నీ అతనితో పంచుకున్నారు. కానీ ఆ వ్యక్తి మీ నిజాయితీని పూర్తిగా అర్థం చేసుకోలేదు లేదా అర్థం చేసుకున్నట్టు నటించాడు. డిసెంబర్ 24 నుంచి 27 మధ్యలో ఈ వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది. ఇది ఒక మాట ద్వారా కావచ్చు, ఒక చర్య ద్వారా కావచ్చు, లేదా ఒక మౌన నిర్ణయం ద్వారా కావచ్చు. ఆ క్షణంలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది, ఇంతకాలం మీరు నమ్మింది నిజం కాదు అని. ఈ నిజం బయటపడినప్పుడు మీకు కోపం రావచ్చు, బాధ రావచ్చు, ఒంటరితనం అనిపించవచ్చు. కానీ అదే సమయంలో మీ మనసులో ఒక భారమైన బరువు తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక మీదట మీరు ఎవరికోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు.
ఈ వ్యక్తి వెళ్ళిపోవడం మీ జీవితానికి నష్టం కాదు, అది దేవుడు చేసిన శుద్ధి. మీ జీవితంలో నిజమైన వ్యక్తులు రావడానికి ముందు అడ్డుగా ఉన్న తలుపు మూసివేయబడుతోంది. ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి జీవితం మార్చే మాట. వృశ్చిక రాశివారి ఇంట్లోకి త్వరలో ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు, అతను రావడం వెనుక ఒక దైవ సంకల్పం ఉంది. అతను మీ జీవితంలో చాలా కీలకమైన సమాచారం లేదా సందేశాన్ని తీసుకొస్తాడు. ఈ వ్యక్తి మీకు చాలా కాలంగా తెలిసినవాడే ఉండవచ్చు, లేదా చాలా రోజుల తర్వాత కనిపించే వ్యక్తి కావచ్చు. కొందరి విషయంలో ఇది బంధువై ఉండవచ్చు, కొందరి విషయంలో ఇది గురువులాంటి వ్యక్తి కావచ్చు. అతను చెప్పే మాటలు మొదట మీకు సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఆ మాటల్లో దాగి ఉన్న అర్థం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ వ్యక్తి చెప్పే విషయం మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలక నిర్ణయానికి దారితీస్తుంది. ఉద్యోగం, ఆస్తి, కుటుంబం లేదా సంబంధాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయం ఈ మాటల ప్రభావంతో మారుతుంది. మీరు ఇప్పటివరకు అనుకున్న దారికి భిన్నంగా ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. ఆ దారి మొదట భయంగా అనిపించినా అదే మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ వ్యక్తి రావడం మీ అదృష్టానికి ఆరంభ సూచన. ఇంట్లో తిరుగుతున్న తల్లి శక్తి, దైవరక్షణ సంకేతం. వృశ్చిక రాశివారి ఇంట్లో ఒక తల్లి శక్తి తిరుగుతోంది. మీరు గమనించకపోయినా ఆ శక్తి మీ ప్రతి అడుగును చూస్తోంది. మీ బాధలు, మీ కన్నీళ్లు, మీ నిశ్శబ్ద ప్రార్థనలు అన్నీ ఆ తల్లి వింటోంది. ఇటీవల మీరు ఒంటరిగా అనిపించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేని బాధలు మీ మనసులో పేరుకుపోయాయి. ఆ సమయంలో మీరు దేవుణ్ణి కూడా ప్రశ్నించిన క్షణాలు ఉన్నాయి. కాని ఆ తల్లి మీను వదలలేదు. ఈ రోజుల్లో మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు, కలలు, సంకేతాలు ఈ తల్లి ఉనికిని తెలియచేస్తాయి. ఒక పాత దేవాలయ జ్ఞాపకం, ఒక మంత్రం వినిపించడం, ఒక అనుకోని ఆలోచన, ఇవన్నీ దైవ సంకేతాలే. ఆ తల్లి మీకు ఒక సందేశం ఇవ్వాలని చూస్తోంది. మీరిక బాధపడాల్సిన అవసరం లేదని, మీ సమయం దగ్గర పడుతోందని తెలియజేస్తోంది. మీ ఇంట్లో శాంతి స్థాపించబడబోతోంది. డిసెంబర్ 24, 25, 26, 27 4 రోజులు మీ జీవితాన్ని మార్చే కాలచక్రం. డిసెంబర్ 24న ఒక నిజం మీ ముందు నిలుస్తుంది. మీరు తప్పించుకోవాలని చూసిన విషయం ఎదురుగా వస్తుంది. ఆ రోజు మీరు మౌనంగా ఉండటం మంచిది. డిసెంబర్ 25న ఒక సమాచారం లేదా వార్త మీ మనసును కుదిపేస్తుంది. ఇది భయంగా అనిపించినా దీని వెనుక మీ మేలు దాగి ఉంటుంది. డిసెంబర్ 26న మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం మీ జీవితానికి మలుపు. ఇతరుల మాటలు వినకుండా మీ అంతరాత్మ మాట వినాలి. డిసెంబర్ 27న మీకు ఉపశమనం లభిస్తుంది. మీ మనసులో శాంతి మొదలవుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అని పరిస్థితులు నిరూపిస్తాయి. ఈ 4 రోజులు దేవుడు మీను పరీక్షించడు, మిమ్మల్ని మీ నిజమైన మార్గంలో పెట్టడానికి మాత్రమే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రేమ జీవితం నిజమైన బంధమా లేక బంధమా అని స్పష్టత. వృశ్చిక రాశివారి ప్రేమ జీవితం ఎప్పుడూ సాధారణంగా ఉండదు. మీరు ప్రేమించినప్పుడు పూర్తిగా ప్రేమిస్తారు. అర్ధాంతరంగా ఉండడం మీ స్వభావం కాదు. ఒకరిని నమ్మితే ప్రాణం పెట్టే స్థాయికి వెళతారు. కానీ మీ జీవితంలో ప్రేమ ఎక్కువగా బాధను కూడా తెచ్చింది. ఇప్పటివరకు మీరు ప్రేమ పేరుతో త్యాగాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ అవసరాలను పక్కన పెట్టి ఎదుటి వ్యక్తి సంతోషాన్ని ముందుగా చూశారు. కానీ ప్రతిఫలం మాత్రం ఆశించినట్టుగా రాలేదు. మీ ప్రేమను అర్థం చేసుకునేవారు తక్కువగా ఉండడం వల్ల మీరు లోపలే బాధపడుతూ బయటకు నవ్విన సందర్భాలు ఎక్కువ. ఈ కాలంలో మీ ప్రేమ జీవితం ఒక కీలక మలుపు తీసుకుంటుంది. మీరు ప్రస్తుతం సంబంధంలో ఉన్నట్లయితే ఆ సంబంధం నిజమైనదా లేక కేవలం కర్మబంధమా అనే విషయం బయటపడుతుంది. మీ భాగస్వామి మాటల్లో నిజం ఉందా లేదా అన్నది వారి చర్యల ద్వారా స్పష్టమవుతుంది. కొంతమందికి ప్రేమ జీవితం పూర్తిగా మారే సూచనలు ఉన్నాయి. కొత్త వ్యక్తి ప్రవేశం ఉండవచ్చు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు, మీ గత బాధలకు ప్రతిఫలంగా వచ్చే వ్యక్తి. ఈసారి ప్రేమలో భయం ఉండదు, అనుమానం ఉండదు, ఒక నిశ్శబ్దమైన భరోసా ఉంటుంది. మరికొందరి విషయంలో పాత సంబంధం నుంచి పూర్తిగా బయటపడే సమయం ఇది. ఆ సంబంధం కొనసాగితే మీ ఆత్మ నెమ్మదిగా చచ్చిపోతుందనే నిజం అర్థమవుతుంది. విడిపోవడం బాధగా అనిపించినా అదే మీ భవిష్యత్తుకు రక్షణ. కుటుంబ జీవితం దాచిన మాటలో చెప్పని బాధలు బయటపడే దశ. వృశ్చిక రాశివారు కుటుంబ బాధ్యతలను చాలా సీరియస్
సీరియస్గా తీసుకుంటారు. మీరు కుటుంబం కోసం ఎన్నో విషయాల్లో మౌనం పాటించారు. మీ బాధలు చెప్పకుండా, మీ కోరికలు నొక్కిపెట్టి కుటుంబ శాంతి కోసం త్యాగం చేసిన సందర్భాలు ఎక్కువ. ఇప్పటివరకు కుటుంబంలో మీ విలువను పూర్తిగా గుర్తించని పరిస్థితులు ఉన్నాయి. మీరు చేసిన సహాయం, మీరు చేసిన త్యాగం సహజంగా తీసుకున్నవారున్నారు. దీనివల్ల మీ మనస్సులో ఒక మౌనమైన బాధ పేరుకుపోయింది. ఈ సమయంలో కుటుంబంలో దాచిన మాటలు బయటపడతాయి. ఒకరు మీ గురించి నిజంగా ఏమనుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. ఇది మీకు మొదట బాధ కలిగించవచ్చు, కానీ అదే సమయంలో మీరు ఇక ఎవరిని ఎంతవరకు నమ్మాలో స్పష్టత వస్తుంది. కొంతమందికి కుటుంబంలో ఒక వ్యక్తితో దూరం పెరిగే సూచనలు ఉన్నాయి. అది తాత్కాలికంగా అయినా అవసరమైన విరామం. ఎందుకంటే మీరు మీ మనస్సుకు న్యాయం చేసుకోవాల్సిన సమయం ఇది. మరికొందరి విషయంలో కుటుంబంలో శుభకార్యం లేదా శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత గొడవలు పరిష్కారమై ఇంట్లో శాంతి నెలకొనే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తల్లి లేదా తల్లి స్థానంలో ఉన్న వ్యక్తి ఆశీర్వాదం మీకు బలంగా ఉంటుంది. ఉద్యోగం మరియు వ్యాపారం, నిలిచిపోయిన అదృష్టం కదిలే సమయం. వృశ్చిక రాశివారు పని విషయంలో చాలా నిబద్ధత కలవారు. మీరు చేసే పని చిన్నదైనా పెద్దదైనా పూర్తి శ్రద్ధ పెట్టి చేస్తారు. కానీ గత కొంతకాలంగా మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం రాలేదనే భావన మీలో ఉంది. ఉద్యోగంలో గుర్తింపు లేకపోవడం, మీ కృషిని ఇతరులు తమదిగా చూపించుకోవడం, ఎదుగుదల ఆగిపోవడం ఇవన్నీ మీ మనసును బాధించాయి. కొంతమందికి ఉద్యోగ మార్పు ఆలోచనలు కూడా వచ్చాయి, కానీ భయం లేదా బాధ్యతల వల్ల నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ కాలంలో మీ కెరియర్లో కదలిక మొదలవుతుంది. ఒక అవకాశం మీ ముందు వస్తుంది. అది మొదట చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవన దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి కూడా మార్పుల సూచనలు ఉన్నాయి. ఇప్పటివరకు నష్టంగా అనిపించిన పనులు మళ్లీ ఊపందుకుంటాయి. కొత్త భాగస్వామ్యం లేదా కొత్త ఆలోచన మీకు లాభం తీసుకొస్తుంది. కానీ ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మీద ఉన్న గ్రహ ప్రభావాలు చెబుతున్నది ఒకటే: మీరు వెనక్కి తగ్గే మనిషి కాదు. మీరు నిలబడి పోరాడితే విజయం తప్పకుండా మీ వైపు వస్తుంది. ఆర్థిక స్థితి, డబ్బు ప్రవాహం పెరుగుతుంది, కానీ ఒక పరీక్ష ఉంటుంది. వృశ్చిక రాశివారి ఆర్థిక స్థితి ఇప్పటివరకు ఊగిసాలటలో ఉంది. వచ్చిన డబ్బు నిలవకుండా పోయిన సందర్భాలు ఎక్కువ. ఒకవైపు బాధ్యతలు, మరోవైపు అనుకోని ఖర్చులు మిమ్మును ఆర్థికంగా ఒత్తిడికి గురిచేశాయి. ఈ కాలంలో డబ్బు ప్రవాహం పెరిగే సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు రావచ్చు. ఒక బాకీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం కూడా తెరుచుకోవచ్చు. కానీ ఇదే సమయంలో ఒక పరీక్ష కూడా ఉంటుంది. అనవసర ఖర్చులు, తప్పు పెట్టుబడులు చేసే అవకాశం ఉంది. ఎవరి మాటలకు ఎంటనే నమ్మి డబ్బు పెట్టడం ప్రమాదకరం. ఈ సమయంలో మీ అనుభవం, మీ అంతరాత్మ మాట వినడం చాలా అవసరం. కొంతమందికి ఆస్తి సంబంధిత విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఇది మీకు లాభం చేకూర్చే అవకాశమే, కానీ పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. డబ్బు విషయంలో ఈ కాలం మీకొక పాఠం నేర్పిస్తుంది. డబ్బును ఎలా సంపాదించాలో కాదు, ఎలా నిలుపుకోవాలో నేర్చుకునే సమయం. శత్రువులు, దాచిన అసూయ, వెనుక నుంచి జరుగుతున్న ఆటలు. వృశ్చిక రాశివారు ఎక్కువగా తమ శత్రువులను గుర్తించరు. ఎందుకంటే మీరు అందరినీ మీవారిలా భావిస్తారు. మీ మంచితనాన్ని కొంతమంది తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారు. మీపై అసూయతో మీ ఎదుగుదలని తట్టుకోలేక వెనుక నుంచి ఆటలు ఆడినవారు ఉన్నారు. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది వారి అసలు ఉద్దేశ్యం బయటపడుతుంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది మీకు ఒక పెద్ద మేలుగా మారుతుంది. ఎందుకంటే మీరు ఇక మీదట వారిని దూరంగా ఉంచే అవకాశం కలుగుతుంది. మీరు మీద చేసిన చెడు ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలవవు. మీకు దైవరక్షణ బలంగా ఉంది. మీరు నేరుగా ఏమీ చెయ్యకపోయినా కాలమే వారికి సమాధానం చెబుతుంది. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. మీ శాంతియే మీ కవచం. మీరు మీ పనిపై, మీ లక్ష్యాలపై దృష్టి పెడితే శత్రువులే అలసిపోతారు. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ఈ దశలో పాత చీకటి బయటపడుతుంది, కొత్త వెలుగు ప్రవేశిస్తుంది. మీరు కోల్పోయిన నమ్మకం మళ్లీ మీలో పుడుతుంది. ఆరోగ్యం, శరీరానికి కాదు, మనసుకే ఎక్కువ చికిత్స అవసరం. వృశ్చిక రాశివారి ఆరోగ్యమనేది కేవలం శరీరానికి సంబంధించినది కాదు. మీ ఆరోగ్య సమస్యల మూలం ఎక్కువగా మీ మనసులో దాగి ఉంటుంది. మీరు బయటకు బలంగా కనిపించినా లోపల ఎన్నో ఆందోళనలు, వత్తిళ్లు మోస్తూ జీవిస్తున్నారు. అదే నెమ్మదిగా శరీరంపై ప్రభావం చూపింది. గత కొంతకాలంగా మీకు అలసట, నిద్రలేమి, తలనొప్పి, ఛాతీలో భారంగా అనిపించడం వంటి లక్షణాలు ఉండొచ్చు. కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు, రక్తపోటు మార్పులు కూడా కనిపించవచ్చు.
ఇవన్నీ శరీరానికి మాత్రమే కాదు, మీ ఆలోచనలకు కూడా సంకేతాలు. ఈ సమయంలో మీ శరీరం మీతో మాట్లాడుతోంది. విశ్రాంతి తీసుకోమని, మీ మనసుకు భారం తగ్గించమని సూచిస్తోంది. మీరు ఇప్పటివరకు అందరి బాధ్యతలు మోస్తూ మీ అవసరాలను పక్కన పెట్టారు. ఇప్పుడు అలా చెయ్యడం మీకు నష్టం. ఈ కాలంలో చిన్న చిన్న అలవాట్లలో మార్పు తీసుకువస్తే పెద్ద ఆరోగ్య సమస్యలు తప్పించుకోవచ్చు. ఉదయం కొంత సమయం ఒంటరిగా గడపడం, మౌనంగా ఉండడం, ఆలోచనలు సర్దుకోవడం మీకు చాలా ఉపశమనమిస్తుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చెయ్యకూడని సమయం ఇది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీ శరీరం మళ్లీ శక్తిని సంపాదిస్తుంది. ముఖ్యంగా మనసుకు శాంతి లభించిన రోజు మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆత్మిక మార్గం, బాధ నుంచి బలంగా మారే ప్రయాణం. వృశ్చిక రాశివారికి ఆత్మికత చాలా సహజంగా ఉంటుంది. మీరు ఎప్పుడూ దేవుణ్ణి నమ్మే వ్యక్తే. కాని గత కొంతకాలంగా మీ జీవితంలో జరిగిన సంఘటనలు దేవునిపై కూడా ప్రశ్నలు వేయించే స్థాయికి తీసుకెళ్లాయి. మీరు ఎన్నోసార్లు నిశ్శబ్దంగా ప్రార్థించారు. ఎవరూ వినకపోయినా దేవుడు వింటాడని నమ్మారు. కాని ఫలితం కనిపించినప్పుడు మీలో ఒక ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీనే ఇప్పుడు ఆత్మిక మార్గంగా మారబోతోంది. ఈ సమయంలో మీకు ఆత్మిక ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. పాత దేవాలయాలు గుర్తుకురావచ్చు. చిన్నప్పటి భక్తి జ్ఞాపకాలు మళ్లీ తలుచుకోవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. మీ ఆత్మ మళ్లీ తన మూలానికి వెళ్లాలని ప్రయత్నిస్తోంది. మీరు ఎక్కువగా మాట్లాడని దేవుణ్ణి నమ్మే వ్యక్తి. చూపు భక్తి కాదు, లోపలి నమ్మకమే మీ బలం. ఈ కాలంలో మీ భక్తి మాటలలో కాదు, మీ సహనంలో కనిపిస్తుంది. ఆత్మికంగా మీరు ఒక మెట్టు పైకి ఎక్కబోతున్నారు. మీరు అనుభవించిన బాధలు మీను విరగదీయడానికి కాదు, లోపల ఒక కొత్త దృష్టిని పుట్టించడానికి వచ్చాయి. ఇప్పుడు మీరు ప్రశ్నలు వేయడం మానేసి సమాధానాలను అర్థం చేసుకునే దశలోకి అడుగుపెడుతున్నారు. గత కర్మ ప్రభావం. ఎందుకు ఇప్పటి జీవితంలోనే ఇన్ని పరీక్షలు, ఇన్ని ఆటంకాలు అని వృశ్చిక రాశివారు ఎక్కువగా ఈ ప్రశ్న వేసుకుంటారు. ఎందుకు నా జీవితంలోనే ఇన్ని సమస్యలు, ఇన్ని ఆటంకాలు అని? దీనికి సమాధానం మీ గత కర్మలో ఉంది. మీరు ఈ జన్మలో అనుభవిస్తున్న చాలా విషయాలు మీ గత జన్మలో చేసిన కర్మల ఫలితాలు. మీరు ఇతరుల కోసం త్యాగం చేయడం, బాధను మౌనంగా భరించడం, న్యాయంగా ఉండడం, ఇవన్నీ మీ ఆత్మకు పాత అలవాట్లు. గత జన్మలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈ జన్మలో పరీక్షలుగా మారాయి. కాని ఈ పరీక్షలు శిక్షలు కావు. ఇవి మీ ఆత్మను శుద్ధి చేసే అవకాశాలు. మీరు ప్రతి పరీక్షను దాటినప్పుడు ఒక కొత్త స్థాయికి ఎదుగుతున్నారు. మీకిది అర్థం కాకపోయినా కాలమే మీకు దీన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ కాలంలో మీ గతకర్మ బంధాలు విడిపోతున్నాయి. మీరు ఇక ఒకే రకమైన బాధలు తిరిగి తిరిగి అనుభవించాల్సిన అవసరం లేదు. మీరు ఒక పాఠం నేర్చుకున్నారు. ఇప్పుడు తదుపరి దశకు వెళ్లే సమయం వచ్చింది. మీరు చేసిన మంచి కర్మల ఫలితం ఆలస్యమైనా తప్పకుండా వస్తుంది. దేవుడు ఎప్పుడూ మీ ఖాతా మూసివేయడు. మీ సమయం వచ్చినప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. నిర్ణయాలు. ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చే సమయం. వృశ్చిక రాశివారి జీవితంలో నిర్ణయాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు. అందరి మాటలు వింటారు. చివరికి మీ మనసుకు నచ్చినదే చేస్తారు. ఈ సమయంలో మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇది సంబంధాలకు సంబంధించినది కావచ్చు, ఉద్యోగం లేదా నివాస మార్పు కావచ్చు, కొంతమందికి జీవిత స్ఫూర్తి విషయంలో నిర్ణయం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో భయం సహజం. ఎందుకంటే మీరు ఇప్పటివరకు తెలిసిన మార్గం నుంచి తెలియని దారిలో అడుగుపెడుతున్నారు. కాని ఈ భయమే మీ ఎదుగుదలకి తలుపు. మీరు ఇక ఇతరుల సంతోషం కోసం మీ జీవితాన్ని నిలిపివేయాల్సిన అవసరం లేదు. మీరు సంతోషంగా లేకపోతే మీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండలేరు. ఈ సమయంలో మీరు మీ అంతరాత్మ మాట వినాలి. అది నెమ్మదిగా మాట్లాడినా చాలా నిజంగా ఉంటుంది. ఆ మాట విన్న నిర్ణయం మీకు తాత్కాలికంగా కష్టమిచ్చినా దీర్ఘకాలంలో మీకు శాంతి ఇస్తుంది. ఒంటరితనం శాపం కాదు, మీ బలం. వృశ్చిక రాశివారు ఒంటరిగా ఉండే సమయాన్ని ఎక్కువగా అనుభవిస్తారు. ఇది బయట కనిపించే ఒంటరితనం కాదు, జనాల మధ్య ఉన్నా కూడా లోపల ఖాళీగా అనిపించే ఒంటరితనం. ఈ ఒంటరితనాన్ని మీరు శాపంగా భావించారు.
ఎవరూ అర్థం చేసుకోవడం లేదని బాధగా చూశారు. కానీ నిజానికి ఇదే మీ బలం. ఈ ఒంటరితనంలోనే మీరు మీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకున్నారు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచనలే మీకు దిశ చూపించాయి. మీ జీవితంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఎక్కువగా ఈ నిశ్శబ్దంలోనే పుట్టాయి. ఈ సమయంలో మీరు ఒంటరితనాన్ని భయపడకూడదు. అదే మీకు కొత్త శక్తినిస్తుంది. మీరు ఇక జనాల మధ్య మీ విలువను వెదకాల్సిన అవసరం లేదు. మీ విలువ మీలోనే ఉంది. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశకు సిద్ధమవుతోంది. ఈ దశలో మీరు ఒంటరిగా ఉండడం కాదు, మీతో మీరు ఉండడం నేర్చుకుంటారు. అదే మీకు నిజమైన స్వేచ్ఛనిస్తుంది. భయం మీ జీవితాన్ని ఆపేసిన అస్సలైన అడ్డంకి. వృశ్చిక రాశివారు బలహీనులు కారు, కానీ మీ జీవితాన్ని ఎక్కువగా ఆపేసింది బాహ్య పరిస్థితులు కాదు, లోపల దాగి ఉన్న భయం. ఈ భయం బయటకు కనిపించదు, కానీ నిర్ణయాల ముందు, మార్పుల ముందు, కొత్త దారుల ముందు నెమ్మదిగా మీ అడుగులను వెనక్కి లాగుతుంది. మీరు గతంలో చేసిన కొన్ని ప్రయత్నాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం వల్ల మళ్లీ ప్రయత్నించాలంటే లోపల ఒక సందేహం పుట్టింది. అదే భయం. మళ్లీ అదే బాధ వస్తుందేమో అని ఆలోచన. మళ్లీ మోసం జరుగుతుందేమో అని అనుమానం. ఈ భయం మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచింది, కాని అదే సమయంలో మీ ఎదుగుదలని కూడా ఆపేసింది. ఈ కాలంలో మీ జీవితంలో వచ్చే పరిస్థితులు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. మీరు భయంతో వెనక్కి తగితే పరిస్థితులు మారవు, కాని భయాన్ని ఎదుర్కొని ఒక అడుగు ముందుకు వేస్తే కాలమే మీకు సహకరిస్తుంది. మీరు ఇప్పటివరకు చాలా కోల్పోయారు, కాని ఆ కోల్పోయినవే మీకొక బలమైన అనుభవాన్నిచ్చాయి. ఇప్పుడు ఆ అనుభవాన్ని భయంగా కాదు, జ్ఞానంగా మార్చుకోవాల్సిన సమయమిది. ఈ దశలో భయం వస్తే దాన్ని తప్పుగా భావించకండి. అది మీరు ఎదుగుతున్న సంకేతం. భయం ఉన్న చోటే కొత్త మార్గం ఉంటుంది. మీరు భయాన్ని దాటిన క్షణమే మీ జీవితం కొత్త దిశలోకి మలుపు తిరుగుతుంది. మాటలు. ఒక మాట మిమ్ము పైకి తీసుకెళ్తుంది, మరో మాట కిందికి లాగుతుంది. వృశ్చిక రాశివారు మాటల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు అవసరం లేనప్పుడు మాట్లాడరు, కానీ మాట్లాడినప్పుడు మాత్రం చాలా లోతుగా మాట్లాడతారు. మీ మాటలకు బలం ఉంటుంది. అందుకే మీ మాటలు కొందర్ని ఆకర్షిస్తాయి, కొందర్ని అసహనానికి గురిచేస్తాయి. ఈ సమయంలో మీ మాటల వల్ల పరిస్థితులు మారే అవకాశాలున్నాయి. మీరు మాట్లాడే ఒక నిజం ఒక బంధాన్ని కాపాడవచ్చు లేదా పూర్తిగా ముగించవచ్చు. అందుకే ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాటపై శ్రద్ధ అవసరం. కొంతమంది వృశ్చిక రాశివారు ఇప్పటివరకు మౌనంగా భరించారు. ఇక మౌనంగా ఉండకూడని సమయమిది. మీ మనసులో ఉన్న నిజాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. కాని ఆ నిజం కోపంగా కాదు, స్థిరంగా చెప్పాలి. మరికొందరి విషయంలో మాత్రం మౌనమే శక్తి. ప్రతి మాటకు స్పందించడం అవసరం లేదు. కొన్ని మాటలు వినిపించకుండా వదిలేయడం కూడా ఒక విజయం. మీ మాటలు ఇప్పుడు మీ కర్మగా మారుతున్నాయి. మీరు చెప్పే మాటలు తిరిగి మీ జీవితంలోనే ప్రతిఫలంగా వస్తాయి. అందుకే ఈ సమయంలో మీ మాటల్లో నిజం ఉండాలి, కాని కఠినత కాదు. స్పష్టత ఉండాలి, కాని గర్వం కాదు. కాలం. ఆలస్యమైన అన్యాయం చెయ్యదు. వృశ్చిక రాశివారు ఎక్కువగా కాలంపై నమ్మకం కోల్పోయినవారు. ఎందుకంటే మీరు చాలా కాలం ఎదురుచూశారు. ఫలితం రాకపోవడంతో దేవుడు కూడా ఆలస్యం చేస్తున్నాడేమో అనే భావన మీలో వచ్చింది. కాని కాలం ఎప్పుడూ అన్యాయం చేయదు. అది ఆలస్యం చేస్తుంది కాని మోసం చేయదు. మీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంది. మీరు సిద్ధంగా లేని సమయంలో ఫలితం వచ్చి ఉంటే దాన్ని నిలబెట్టుకోలేకపోయేవారు. ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా మారుతోంది. ఇప్పటివరకు ఆగిపోయిన విషయాలు నెమ్మదిగా కదలడం మొదలవుతుంది. ఒక్కసారిగా అన్నీ జరగకపోయినా మీరు మార్పును స్పష్టంగా అనుభవిస్తారు. ఈ సమయంలో మీరు ఓపిక కోల్పోకూడదు. మీకు దగ్గరగా ఫలితం ఉంది. మధ్యలో ఆగిపోతే ఇప్పటివరకు చేసిన కష్టం వృధా అవుతుంది. కాలం ఇప్పుడు మిమ్ము పరీక్షించడం మానేసి మీకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మీరు నమ్మకం నిలబెట్టుకుంటే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. దైవ సహాయం. మీరు అనుకున్న దారిలో కాదు, అవసరమైన దారిలో. వృశ్చిక రాశివారు దేవుణ్ణి చాలా లోతుగా నమ్మేవారు. కాని దేవుడు ఎప్పుడూ మీరు కోరిన విధంగా సహాయం చేయలేదు. అందుకే కొన్నిసార్లు నిరాశ పుట్టింది. దైవ సహాయం ఎప్పుడూ మనకు కావాల్సిన దారిలో రాదు, మనకు అవసరమైన దారిలో వస్తుంది. మీరు కోరింది ఒక్కటైతే దేవుడు మీకు ఇచ్చింది ఇంకొకటి కావచ్చు.
కాని కాలం గడిచిన తర్వాత అది ఎందుకలా జరిగిందో అర్థమవుతుంది. ఈ కాలంలో మీరు అనుకోని చోట నుంచి సహాయం పొందుతారు. ఒక వ్యక్తి, ఒక అవకాశం, ఒక సమాచారం మీకు దారి చూపుతుంది. మీరు ఊహించని విధంగా సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు ఒంటరిగా ఉన్నానని భావించిన సమయంలో కూడా దైవం మీతోనే ఉంది. మీకు అర్థం కాకపోయినా మీ ప్రతి అడుగును గమనిస్తోంది. ఈ దశలో మీరు దేవుణ్ణి అడగాల్సింది ఒక్కటే, మీకు కావాల్సింది కాదు, మీకు సరైన దాన్ని చూపించమని. అలా అడిగిన క్షణం నుంచి మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. కొత్త జీవితం. పాత బాధలు వెనుకబడి కొత్త దశ ప్రారంభం. వృశ్చిక రాశివారి జీవితంలో ఇప్పుడొక చక్రం ముగిసింది. చాలా కాలంగా మీరు మోసుకొచ్చిన బాధలు, అపార్థాలు, నష్టాలు ఈ దశతో ముగింపు దశకు చేరుకున్నాయి. ఇది ఒక్కరోజులో మారే జీవితం కాదు, కాని మీరు లోపల మారిపోయారు. అదే అసలైన మార్పు. మీరు ఇక ప్రతి ఒక్కరి కోసం మీన్ను త్యాగం చేయరు, మీకు విలువలేని చోట నిలబడరు. ఈ కొత్త దశలో మీరు తక్కువ మంది వ్యక్తులతో ఉంటారు, కాని ఆ కొద్దిమంది నిజమైనవారు. మీరు తక్కువ మాటలు మాట్లాడతారు, కాని మీ జీవితం ఎక్కువగా మాట్లాడుతుంది. మీరు ఇప్పుడు మీ జీవితానికి నాయకుడిగా మారుతున్నారు. పరిస్థితులు మిమ్ము నడిపించవు, మీరు పరిస్థితులను ఎదుర్కొంటారు. మీ గత బాధలు మిమ్ము నిర్వచించవు, అవి మిమ్ము శిక్షించడానికి కాదు, శక్తివంతంగా తయారు చేయడానికి వచ్చాయి. ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మీ ముందు ఉన్న దారి స్పష్టంగా కనిపిస్తోంది. మీరు నడవాల్సింది ఒక్కటే, నమ్మకంతో, ధైర్యంతో మీలోని నిజాన్ని పట్టుకుని ముందుకు సాగాలి. ఈ దశలో మీరు మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నారు. ఇది పాత జీవితం కొనసాగింపు కాదు, ఇది పూర్తిగా కొత్త అధ్యాయం. వృశ్చిక రాశివారు ఇంతవరకు ఈ వీడియోను శ్రద్ధగా విన్నారంటే మీరు సాధారణంగా ఈ వీడియోకి రాలేదు. మీ జీవితంలో ఇప్పుడొక కీలక మలుపు దగ్గర పడుతోంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతి బాధ, ప్రతి నిరాశ, ప్రతి ఒంటరితనం అన్నీ వ్యర్థం కావు. అవి మీను విరగదీయడానికి కాదు, బలంగా మార్చడానికి వచ్చాయి. ఈరోజు మీరు విన్న ప్రతి మాట ఒక హెచ్చరిక కాదు, ఒక ఆశీర్వాదం. మీరిక అంధకారంలో నడవడం లేదు. మీ ముందున్న దారి నెమ్మదిగా వెలుగులోకి వస్తోంది. మీరు నమ్మిన వ్యక్తి నిజస్వరూపం బయటపడినా భయపడకండి. అది నష్టానికి కాదు, మీ జీవితానికి శుద్ధి. మీరు ఎదురుచూసిన ఫలితం ఆలస్యమైందేమో కాని అది రాకుండా పోలేదు. దైవం మీ సమయాన్ని లెక్కపెట్టింది. ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు ధైర్యం ఇచ్చిందంటే, మనస్సుకు కొంచెం శాంతి ఇచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు, ఇది మీకు అందిన దైవ సంకేతం. ఇప్పటికీ మీరు మా కుటుంబంలో భాగం కాలేదంటే రుద్రాఫలాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చెప్పేది ఊహ కాదు, అనుభవం, శాస్త్రం మరియు నిజమైన జ్యోతిష్య విశ్లేషణ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ జీవితంలో ఎవరికైనా ఇది అవసరమనిపిస్తే, అవసరం లేకపోయినా షేర్ చేయండి. ఎందుకంటే ఒకరి జీవితాన్ని ఒక వీడియో కూడా మార్చగలదు. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి 100% అస్ట్రాలజర్ ప్రిడిక్షన్ వీడియోలు మీకు ముందే చేరుతాయి. ఇప్పుడు చివరిగా ఒక క్షణం కళ్ళు మూసుకొని మనస్సులో భక్తితో ఈ మంత్రాన్ని జపించండి. ఓం సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరామ్. మీ కష్టం తీరాలి, మీ జీవితం మారాలి, మీ అదృష్టం మొదలవ్వాలి. మళ్ళీ మరో పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలతో రుద్రాఫలాలులో కలుద్దాం.